హై వ్యూవర్స్, వెల్కమ్ టు అనచనాగండి. చూడండి, ఇది మనము టెర్రస్ గార్డెన్లో కుండీల్లో పెట్టి పెంచుకున్న బుడ్డ శనగల ఆకండి. ఇది చాలా మంచిదండి. మామూలుగా బుడ్డ శనగలు కూడా నానబెట్టి తింటే మంచి బలం అని చెప్తారు కదండి. కొంతమంది పొద్దున అదే పనిగా నానబెట్టి తింటారు, మొలకెత్తి తింటారు కదండి. అలాగే ఇది మైక్రో గ్రీన్స్ లాగా దీంట్లో చాలా బలవంతరమైన మంచి న్యూట్రిషియస్ ఇవన్నీ దొరుకుతాయండి. విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ చాలా బాగా దొరుకుతాయి. ఇది ఈరోజు నేను మన కుండీల్లో పెట్టింటండి, మాడి పైన అంటే టెర్రస్ పైన. అవన్నీ నేను తీసినాను, హార్వెస్ట్ చేసినాను. ఈరోజు దీన్ని మనము కూర చేసుకుందామండి. ఆ కూర ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చూడండి, ఇలా అన్నీ నేను కడ్లుగా అంటే ఇది 10 రోజులు మొలకలండి, అంతే. ఇది 10 రోజులు అయింది మనం వేసి. మామూలుగా మన ఇంట్లో శనగలు తెస్తూనే ఉంటాం కదండి. ఓ పిడికెడు వేసుకున్నామంటే మనకు చాలా బాగా ఈ ఆకు దొరుకుతుంది. మనం చేసుకుని తినడానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, ఈ ఆకులో ఇలా కడ్లు ఉన్నాయి కదా, ఇవి కొంచెం బలిసిన కడ్లు. 10 రోజులకే ఇది చూడండి నార కట్టింది కడ్డీ. సో ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇలాగా చూడండి, ఇదేమవుతుందంటే చాలా తరి చేయడానికి కూడా ఎక్కువ నారు ఉంటుంది. కాబట్టి ఏమంటే నేను నేతగా ఉండే భాగాన్ని తీసుకున్నానండి. చూస్తున్నారా, ఇక్కడ చూడండి ఇలాగా. ఇది మనం ఇలా తుంచినప్పుడు ముందు భాగము బాగా తుణిగిపోతుందండి. అలా తీసుకున్నామంటే మనం చేసుకుని తినడానికి కచకచాన్ లేకుండా ఉంటుంది. సో ఇలా ఈ ఆకంతా కూడా నేను తీసేసుకుంటాను. ఆల్రెడీ వేర్లతో ఉండిన దాన్ని అంతాను నేను కట్ చేసేసానండి, కడుక్కున్నాను. 3-4 సార్లు కడిగిండేదే ఇది. అయినా కానీ ఇలా ఆకలే కాబట్టి ఇంకా ఒకసారి కూడా మనం కడిగి చేసుకోవచ్చు. దీన్ని ఎలా కూర చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము ఈ ఆకుకు పోపేసుకుని దాంట్లోకి వేసి కూర చేసుకుందాము. నూనె వేసానండి, ఓ 2 స్పూన్లంతా. నూనె కాగాక పోపు దినుసులు వేసుకుందాము. నూనె కాగిందండి, ఇందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసేద్దాము. అవన్నీ చిటపట్లాడగానే పచ్చిమిర్చి 2, కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేసానండి 2. ఉల్లిగడ్డలు వేస్తున్నాను, తరుక్కున్నది. చాలా సింపుల్ కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది బలము. మామూలు పిల్లలకు కూడాను మనము శనగలు నానబెట్టి పచ్చి శనగలు తెల్లవారు తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్తారు కదండి. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అంతేనండి, మొలకెత్తినవి తినచ్చు, అలాగే కూడా తినేసేయచ్చు. అలా ఈ ఆకు ఇంకా మంచిదండి. చూడండి, ఇది ఇప్పుడు కొంచెము వాడింది. ఉల్లిగడ్డలంతా కూడా గ్లాస్ టైప్ వస్తుందండి మనము వాడ్చుకుంటూ ఉంటే. ఇప్పుడు మనము ఆకుకూర వేసుకోవాలి. ఆకుకూర నేను ఆల్రెడీ కడిగి అన్నీ చేసి విడిపించింటి కదండి. తరుగుని కూడా తరుక్కున్నాను నేను, ఎందుకంటే కడ్లుగా ఉంటుంది, అందుకని తరుక్కోవాలి. ఉప్పు వేద్దామండి దీనికి. ఉప్పు వేసి కలిగి పెడదాము. ఉప్పు తగినంత వేసుకోవాలండి, ఎక్కువైపోయినా తినలేము కదా, చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఇది కొంచెం సేపు మగ్గేటప్పటికే ఆకంతా కూడా మెత్తబడిపోతుంది. అంటే చాలా నేతగా ఉంది కదండి, అందుకని బాగా మెత్తబడిపోతుందండి, తొందరగా మెత్తబడుతుంది. ఇక పసుపు కూడా వేసుకుందాము. ఏమంటే అన్నాన్ని కలుపుకున్నప్పుడును పసుపు కలర్ ఉంటుంది, మళ్ళీ ప్రిజర్వేటివ్ లాగా కదండి. మనకు ఇమ్యూనిటీ పవర్ అది పెరగాలంటే పసుపు కూడా ఉండాలి కదా. చూడండి, తేమ ఆకులోని తేమేనండి, ఉల్లిగడ్డల్లో ఆకులోందే తేమ. కొంచెం ఆకు ఎక్కువ వేసినా కూర కొద్దిగా అవుతుందండి, ఎందుకంటే ఇది తొందరగా ఇదైపోతుంది కదండి, మగ్గుతుంది. చూడండి ఎంత అయింది, అప్పుడే ఎంత ఆకు ఉండే, ఇప్పుడు ఎంత ఆకు అయిపోయింది. ఆకు తగ్గుతుందండి మన కూర. ఇది మీకు కాబడితే ఇలాగే ఉంచేసుకోవచ్చు, లేదా మసాలా వేయచ్చు. నేను కొద్దిగా మసాలా వేస్తాను ఇప్పుడు. కాసేపు సిమ్లో ఉంచి మూత పెట్టినామంటే బాగా మగ్గిపోతుందండి. చూడండి, కూర అంతా ఇప్పుడు మెత్తగా ఉడికిపోయింది. కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంత గరం మసాలా, 1/2 స్పూన్ కారం వేస్తున్నా అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది తక్కువ ఉంది కదండి క్వాంటిటీ, అందుకని. కారం ఎక్కువైపోతే మనం ఎండుమిర్చి వేసినాము,
తర్వాత పచ్చిమిర్చి కూడా 2 అవి రెండు వేసాయండి. కాబట్టి కారం ఎక్కువ వేస్తే తినలేరు పిల్లలు, అందుకని ఇలా ఇదనేసి ఇప్పుడు దీన్ని తీసేద్దామండి. అన్నానికి కలుపుకొని తినేసేయడమేనండి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బౌల్లోకి వేసేస్తున్నాను కూరను. చూడండి, మన బుడ్డ శనగల ఆకుకూర కూర అండి. ఇది బుడ్డ శనగల ఆకుకూరది కూర చేశాను. చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, బాగా బలం అండి. పిల్లలకంతా కూడా చాలా మంచి బలాన్ని ఇస్తుంది. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదండి. ఖండితంగా మీరును చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.